5-6 రోజుల నుంచి సెన్సేషన్ ప్రవీణ్ పగడ. ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫామ్ హౌస్కి వస్తూ నేను మళ్ళీ ఒకసారి స్పాట్ని చూద్దామని వెళ్ళాను. అదొక స్పాట్ లాగా, అది పిక్నిక్ స్పాట్ అనకూడదు, కానీ అది చాలా మంది వచ్చి ఇక్కడ చనిపోయారా, ఎలా చనిపోయారు, ఇంతే కదా గొయ్యి ఉంది, ఎలాగ అన్ని దెబ్బలు ఎలా దొరుకుతాయి, ఇది చర్చించుకుంటున్నారు అక్కడికి వచ్చి. కావాలంటే పోలీసులు మీరు వెళ్ళి రికార్డ్ చేయండి, ఎవరినన్నా పంపించండి, ఎవరినైనా పంపించి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళను ఐబీ వాళ్ళను పంపిస్తే ప్రజలు అనుకునే మాటలు మీకు తెలుస్తాయి. ఇంకా మీరు దీని గురించి ఇంకా అన్నీ కట్టి పెట్టేయండి. ఐజీ నిన్న ఎస్పీ గారు, ఐజీ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంక మీరు ఇంకా అబద్ధాలు మానేయండి, ఇద్దరు కూడా మానేసి ఎలా హత్య జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది హత్య, 100% ఇది హత్య. ఏ రకంగా చూసుకున్నా ఇది హత్య. మీరు నిన్న చూపించిన విధానం ఎలా చూపించారండి? నిన్న మీరు ప్రెస్కి ఒక సెన్సేషనల్ కేసులో ఎంత ఒక్కొక్క క్లిప్పు ఎంత స్లోగా చూపించాలి, బిట్టు కింద ఒక స్టెప్ సెకండ్ కింద ఒక్కొక్క మీరు అంత స్పీడ్గా చూపించిన క్లిప్పింగ్ని మీరు ఎంత స్లోగా చూపించాలంటే బిట్టు ఒక చక్రం ఒక ఇలాగ వచ్చిందంటే అది పిక్స్ని విడదీసి చూపించాం. స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ని కూడా విడదీసి చూపించాం. ఎందుకంటే దెర్ ఆర్ అంటే వాస్ట్ మూవింగ్ వెహికల్స్, దాన్ని కెమెరా క్యాప్చర్ చేసింది. కెమెరా క్యాప్చర్ చేస్తున్నప్పుడు దాన్ని ఇది మీకు సస్పెక్షన్ అనేది ఉన్నారు, సస్పెక్షన్ అనేది ఉంటే సస్పిషియన్ ఉంటే ఏం చేయాలండి? బిట్లు కింద విడదీసి చూపించాలి. కానీ మీరేం చేశారు? అక్కడ ఏదైతే మీరు చూసారో అది చూపించేసి ప్రెస్ వాళ్ళకి అందరికి ఇది యాక్సిడెంట్ ఇది నమ్మేమని చెప్తున్నారు. ఎవ్వరు కూడా అంటే మీరు చూపించింది నిన్న వీడియోలు చూపించిన దాన్ని బట్టి, మీరు మాట్లాడిన దాన్ని బట్టి అసలు ఈ హత్య వెనకాల ప్రభుత్వమే ఉందా అనే అనుమానం నాకు కలుగుతుంది. ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా, లేదంటే ప్రభుత్వంలోని బాగా పెద్దలు చేయించారా? ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు ఇంత హైరానా పడిపోతున్నారు? ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ హత్యని మీరు ఒక సస్పిషియస్ కేసు కింద చూస్తున్నారు. అంటే సస్పిషియస్ కాదు, ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు. మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈ రోజు వెళ్ళి చూశాం. ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది పడిపోయానిది 4-5 అడుగుల కన్నా ఎక్కువ లేదు. లోతు ఎంత ఉంటుందంటే 1 అడుగు 2 అడుగు. ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది, ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది. ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి 2 అడుగులు ఉంటాయి. 2 అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తగులుతాయి ఎస్పీ గారు, ఐజీ గారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు అంత గట్టిగా దెబ్బలు ఎలా తగులుతాయి? సీసీ ఫుటేజ్ 11:42 వరకు చూపిస్తున్నారు, బాగానే ఉంది.
దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? దాన్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ సీసీటీవీ? ఎందుకంటే ఇప్పుడు మాకు క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్కు నేను దిగుతాను, అదే స్పీడ్లో. కావాలంటే రేపు ప్రెస్ అంతటిని తీసుకొచ్చి రేపు ప్రూవ్ చేస్తాను. నేను నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. మీరు రెడీరా లేకపోతే అనౌన్స్ చేస్తారా? సేమ్ అదే స్పీడ్లో అదే బండి నేను దిగుతాను. డేటే ఎలా దెబ్బలు తగులుతాయి, కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, ఐ ఫేస్ ఇట్. నేను హెల్మెట్ పెట్టుకుంటాను, దానికే ఎలా దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా. ఇట్స్ ఏ ఫాల్స్, అంత ఫాల్సే. దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది. అంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు. విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు. టైమ్ ఆఫ్ డెత్ చెప్పాలి కదా, టైమ్ ఆఫ్ డెత్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? టైమ్ ఆఫ్ డెత్ చెప్పలేదు. డాక్టర్స్ మీరు అమ్ముడైపోయారా? సిగ్గుందా మీకు? ఏంటి మీ పోస్ట్ మార్టం? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటే అసలు మీరు మనుషులా జంతువులా? అంత క్లియర్గా కనబడతా ఉంటుంటే మీరు దాన్ని సస్పీషియస్ అని ఎలాగిస్తున్నారు? ఫారెన్సిక్స్ కి పంపిస్తామని ఎలాగంటున్నారు? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటుంటే మనిషి మీద